క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య ప్రసాదమును భద్రమైన అభ్యంగమును స్వీకరిస్తున్న బాలబాలికలారా, ఈనాడు మన పునీత అవిలాపురి తెరేసమ్మ వారి యొక్క విచారణకు ఎంతో శుభకరమైనటువంటి ఆనందకరమైనటువంటి దినం. ఎందుకనగా మన మధ్యలో మన హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు ఘనత వహించిన ఘన శ్రీ పూల అంతోని పీఠాధిపతులు మన యొక్క విచారణలోనున్న సుమారు 70 మంది బాలబాలికలకు పునీత అవిలాపురి తెరేసమ్మ పండుగను కొనియాడుతూ పండుగ పూజను సమర్పిస్తూ ఈ 70 మంది బాలబాలికలకు దివ్య సప్రసాదమును మరియు భద్రమైన అభ్యంగమును ఇవ్వడానికి మన మధ్యలోనికి విచ్చేసినటువంటి మన మాజీ పీఠాధిపతులు మరియు హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ పూల అంతోని పీఠాధిపతులను అందరము కరద్వార ధ్వనులతో చప్పట్లు కొడుతూ మన మధ్యకు ఆహ్వానిద్దాము. ఈ పండుగ దివ్య బలి పూజను మన అందరి ఆయురారోగ్యముల కోసము, మన విచారణ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము సమర్పించాలని నేత్రాలను కోరుతూ ఈ పూజను ప్రారంభం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మా నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి గురువులు, ప్రత్యేకించి మన విచారణ గురువులు ఫాదర్ అంటోనిరాజు గారు, తదితర గురువులారా, కన్యాస్త్రీలారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చిన్నారి బాలబాలికలారా, ఈరోజు అవిలాపురి తెరేసమ్మ మన విచారణ పండుగను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఘనంగా ఈ ఉత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. భక్తురాలు, శ్రీసభ వేద పండితురాలు అవిలాపురి తెరేసమ్మ గారు. అలాగే ఈ పండుగను పురస్కరించుకొని మన బాలబాలికలు 70 మంది దివ్య సప్రసాదము, భద్రమైన అభ్యంగము అనే ఈ సంస్కారాలను స్వీకరిస్తూ ఉన్నారు. ఎంతో సంతోషదాయకము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవులముగా, క్రీస్తు ప్రభు యొక్క భక్తులముగా ప్రభు ప్రారంభించినటువంటి ఈ శుభ పరిచర్యను మనమందరము కూడా అపోస్తుల వలె, మరియ తల్లి వలె కొనసాగించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే శ్రీసభ ప్రతిపాదించినటువంటి ఈ దివ్య సంస్కారాలను మనము స్వీకరిస్తూ ప్రతి దివ్య సంస్కారములో ఆ పవిత్రాత్మను పొందుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మనము మన ఆత్మల భోజనముగా, మన శారీరక మానసిక ఆత్మీయమైనటువంటి రుగ్మతలకు పరమ ఔషధముగా స్వీకరిస్తూ ఈ సంస్కారాల్లో నడుస్తూ క్రీస్తు ప్రభువుకు తగినటువంటి సాక్షులముగా నిలబడాలి అన్నదే శ్రీసభ యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఈ పునీతులు అవిలాపురి తెరేసమ్మ లాంటి పునీతులు ఎంతోమంది కోరుకున్నారు, కఠోరమైనటువంటి దీక్షతో దానిని సాధించారు. ఎన్నో త్యాగాలకు, కష్టాలకు ఓర్చుకొని ఈ శుభ పరిచర్యను ముందుకు కొనసాగించారు. మరి గురువులుగా, మఠవాసులుగా, సామాన్య ప్రజలుగా, యువతి యువకులుగా దీనిని ఇంకా పటిష్టము చేసుకొని దేవుని యొక్క దివ్య సంస్కారాల ద్వారా బలమును పొంది పవిత్రాత్మ వరములను కూడా మనము స్వీకరించి ముందుకు సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ తలంపులతో ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొనేదానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మనము చేసినటువంటి తప్పిదాలను మనసులో తలంచుకుందాం. మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పవిత్రాత్మ ద్వారా పునీత యేసు తెరేసను గొప్ప వ్యక్తిగా రూపొందించితివి. తద్వారా ఆధ్యాత్మిక పరిణతిని అన్వేషించు మార్గమును ఆమె శ్రీ సభకు సూచించెను. మేము కూడా ఆమె దివ్య బోధనలను
స్వర్గాహారమును భుజించి నిజమైన పరిశుద్ధత్వమును ఆకాంక్షించినట్లు నీ కృపను మాకు ప్రసాదించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు పూజించుతూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అవిలాపురి గారి తెరేసమ్మ గారి మహోత్సవము మాటలకు సాధ్యపడని నిటూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుణ్ణి ప్రార్థించును. మొదటి పఠనము పునీత పౌలు రోమా పౌలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 22 నుంచి 27వ వచనం వరకు. ఏలైనా ఇప్పటి వరకును సృష్టి అంతయు ప్రసన్న వేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియను. కానీ సృష్టి మాత్రమే కాదు, ఆత్మను తొలి ఫలముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రము అనగా మన శరీరం యొక్క విముక్తిని పొందుటకు ఎదురు చూచుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలైనా నిరీక్షణ వలనే మనము రక్షింపబడితిమి. కానీ మనము దేని కొరకు నిరీక్షించుతుంటిమో దానిని చూచినచో అది నిజముగా నిరీక్షణ కాదు. ఏలైనా తాను చూస్తున్న దాని కొరకై ఒకడు ఎందుకు నిరీక్షించును? కానీ మనము చూడని దాని కొరకై నిరీక్షించినచో దానికై మనము ఓర్పుతో వేచియుందుము. అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఏలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలేనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిటూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుణ్ణి ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏలైనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుణ్ణి ప్రార్థించును. ఇది ప్రభు వాక్కు. అనంత ప్రేమకు నిర్వచనం, నీవు పలికిన ప్రతి వచనం. అనంత ప్రేమకు నిర్వచనం, నీవందించిన ప్రతి ఉపమానం మా ముక్తికి శోభానం, మా ముక్తికి శోభానం. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. సోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యులుగా ఉన్న కాలమున మీరు మూగ విగ్రహముల ప్రభావమునకు లోనై ఉంటిరి. అవి మిమ్ము అన్య మార్గములకు కొనిపోయేడివి. ఇది మీకు తెలియను. కనుక దేవుని ఆత్మచే మాటలాడి ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలకజారుడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వారిని వసగు ఆత్మ ఒక్కటే. పరిచర్యలు అనేక పద్ధతుల్లో జరుగుతున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయి సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవకులను అందరకును ఒకే దేవుడు సామర్థ్యము నొసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరి ఒకనికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు.
ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తిని, మరి ఒకనికి ప్రవచనముల శక్తిని, వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధములకు భాషలలో మాట్లాడగల శక్తిని, వేరొకనికి ఆ భాషల అర్థమేమియో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీనిని అన్నింటినీ చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరమును ఆయన వసుగుతున్నాడు. ఇది ప్రభుని వాక్కు. యోహాను గారు రాసిన పరిశుద్ధ సువిశేషంలోని భాగము. యోహాను సువార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 8వ వచనం వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 8వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచెయ్యును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండునిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండును, నేను ఎవని యందు ఉండును, అతడు అధికముగా ఫలించును. ఏలయన నేను లేక మీరు ఏమీ చెయ్యజాలరు. నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. క్రీస్తు సువిశేషము.
క్రీస్తునాథుయందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా పునీత ఆవిల పురి తెరేసమ్మ పండుగను కొనియాడుతున్న మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ ఫీస్ట్. ఈ పండుగ సందర్భమున క్లుప్తంగా కొన్ని జీవిత విశేషాలను మనం తెలుసుకోవడం ఎంతైనా సమంజసం. స్పెయిన్ దేశంలో అవిలా అనే నగరంలో 1515వ సంవత్సరము మార్చి 28వ తేదీ ఈ అవిలాపురి తెరేసమ్మ గారు జన్మించారు. ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న తర్వాత కార్మెల్ మఠ కన్యకల సభను ఆమె చేరి కన్యాస్త్రీ కావాలి అని చెప్పి ఆ మేరకు తన 21వ సంవత్సరంలో ఆమె ఈ కార్మెల్ మఠ కన్యకల సభను చేరుకుని కార్మెల్ మఠ కన్యకగా ఈమె తన మాట పట్టును స్వీకరించి కన్యకగా తన యొక్క జీవితాన్ని జీవించింది. మఠ కన్యకగా జీవించు సందర్భమున అనారోగ్యానికి గురి అయి ఆమె ఇంటికి వెళ్ళింది అన్న విషయం మనకు అర్థమవుతోంది. తిరిగి ఆమె మఠ కన్యక ఆశ్రమానికి చేరిన తర్వాత అనుకోకుండా మళ్ళీ ఒకసారి ఆమె అనారోగ్యానికి గురి అయిందన్న విషయం మనకు అర్థమవుతోంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మఠ కన్యకగా ఈమె కఠోరమైనటువంటి దీక్షను ప్రార్థనా జీవితాన్ని గడపాలని చెప్పి ఆశపడేది. కానీ తాను అనుకున్న విధంగా ఆమె చేరినటువంటి ఆ మఠ కన్యక జీవితంలో అంతగా సంతృప్తిని పొందలేకపోయింది. అందుకే పునీత యోసేపు గారి పేరున మరి ఒక కన్యాస్త్రీల మఠమును ఆమె నిర్వహించింది. అలా ఆ కన్యాస్త్రీల మఠ నిర్వాహకురాలుగా చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ స్లీవ యోహాను అనే పునీతుడు ఈమెకు పరిచయమయ్యాడు. కన్యకగా ఆమె కన్యకల మఠములో ప్రార్థనా జీవితాన్ని, విధేయత మరియు పేదరికం అనే ఈ వ్రతాలను ఎంతో చక్కగా ఆమె పాటించటము యోహాను, స్లీవ యోహాను గమనించడం చూస్తూ ఉన్నాం. హింసను తట్టుకోలేకపోయింది. హింస ఉన్న చోట అహింస, మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాన్ని మనం ఏ విధంగా చెప్పుకుంటామో అప్పుడే ఆమె ఈ యొక్క హింసాత్మకమైనటువంటి చర్యలను ఖండించేదట. ఎన్నో మత విద్వేషాలు మన చుట్టుప్రక్కల మనం చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. ఎన్నో బాధలకు ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి సామాజిక జనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటి కోసం కూడా ఆమె ప్రార్థన చేయటమే కాకుండా తన వంతు ఏదో ఒక రూపమున సహాయపడాలి, వీటిని రూపుమాపాలి అన్నటువంటి సిద్ధాంతం ఈమె యొక్క మనసులో పదిలంగా ఉంది. కులతత్వం, కులం పేరిట ఎన్నో వ్యత్యాసాలు మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఈమె పవిత్ర గ్రంథము ఎడల, దివ్య ప్రసాదము ఎడల ఎంతో ఆసక్తిని కనపరిచింది అన్న విషయం ఈమె చరిత్రను చదివినప్పుడు మనకు తెలుస్తూ ఉంది. దేవుని నుండి వచ్చిన ప్రతి మాట కూడా తాను ఏ ఉద్దేశముతో అయితే ఈ భూమిపైకి ఆ దివ్యవాక్కు వచ్చిందో దానిని ప్రతిఫలింప చేసుకున్న తర్వాతనే తిరిగి వెళుతుంది అన్నటువంటిది ఆమె విశ్వసించిన సత్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కు చదవబడటము, ధ్యానించటము, మనము వ్యక్తిగతంగా చదువుకోవటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. దీనిని పాటించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అందుకే గురువులైన, మఠవాసులైన, సామాన్య క్రైస్తవులైన మీరు, ఇటువంటి గాయక బృందాలు ఆ రోజు చదవబడుతున్నటువంటి పఠనము, దాని ప్రకారమే
భక్తి కీర్తన కావచ్చు, లేక పాట, మనము దానిని ఎన్నుకొని ఆ మేరకు ఆ వాక్యముపైనే మన యొక్క నమ్మకాన్ని పెంచుకునే విధంగా చూడాలి అన్నది ఆమె యొక్క తత్వం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కు మానవ జాతిని తరింపచేస్తూ ఉంది. ఈ ప్రపంచ శాంతిని, ఆ శాంతిని కలగజేసే ప్రధానమైనటువంటి సూత్రం ఈ దేవుని యొక్క వాక్కు. చీకటిలో జీవిస్తున్నటువంటి వారికి వెలుగును, బ్రతుకు బాటలో వారికి వెలుగును చూపించింది. చీకటి ముసిరిన బ్రతుకు బాటలో దేవుని యొక్క వెలుగు. అందుకే కీర్తనకారుడు చెప్తాడు, నీ వాక్యము నా పాదములకు జీవమై ఉన్నది. ఈమె యొక్క మాటల్లో అహింస, మత విద్వేషాలు, కులతత్వము అన్నటివి పెట్టరేగిపోతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి పగతో రగిలే కలుషాత్మలకు ప్రేమ మంత్రం దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఉపదేశము. మనము ధ్యానించు కొద్దీ, చదివే కొద్దీ, విశ్వసించుట వలన ఆ విశ్వాసము మనలో నింపబడుతుంది. ఇది ఆ తల్లి విశ్వసించినటువంటి సత్యము. దివ్యసప్రసాదము, దివ్యసప్రసాదం ఎడల ఎంతో భక్తిని, గౌరవాన్ని కనబరిచింది. ఆమె మాటల్లోనే దివ్యసప్రసాదాన్ని మనము లోకొన్నప్పుడు మన కన్నులను మూసుకోవాలి. మూసుకున్న తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాస నేత్రాన్ని మనము తెరవాలి. ఆ నేత్రాన్ని తెరచి మన హృదయ క్షేత్రంలో ఉన్న యేసు ప్రభువును మనము చూడాలి అనే బలమైనటువంటి మాటలు మనకు తెలుస్తూ ఉన్నాయి. పునీత శ్లీవ యోహాను పరిచయమైన తర్వాత ఎన్నో రచనలు ఆమె చేసింది. ప్రధానంగా మొదటిది ఆమె యొక్క ఆత్మకథ, రెండవది పరిపూర్ణతకు బాట అనే పుస్తకము, ది వే ఆఫ్ పర్ఫెక్షన్ ఆంగ్లంలో మనం చెప్తాం. మూడవ పుస్తకము ఆంతరంగిక కోట, ఇంటీరియర్ క్యాసిల్. అలాగే దైవ ప్రేమ తలంపులు అని ఎన్నో సూక్తులతో ఈమె పుస్తకాలను రచించిన శ్రీసభ వేద పండితురాలుగా శ్రీసభ ఈమెను గౌరవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ రోజున మరి ఆమె యొక్క జీవిత చరిత్రను ఎంతో చక్కగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసి ఉంటారు. అవన్నీ కూడా మరి ఒకసారి నేను ఆ చరిత్రను చెప్పే ఉద్దేశంలో లేను. అయితే ఆమె చెప్పినటువంటి మాటల్లో కొన్ని మన యొక్క జీవితానికి అన్వయింప చేసుకోవాలి. ఆమె ఏమి చెబుతూ ఉందంటే, దేవుణ్ణి మన హృదయాలలో మనము నింపుకుంటే ఏ విషయము కూడా మనకు కొదవ ఉండదు అని చెప్తూ ఉంది. ఈ ప్రపంచములో ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి సంఘటన అయినప్పటికీ నీ జీవితంలో అది ఏ ఆటంకము నీకు కలిగించదు. ఎప్పుడు ప్రభు అయినటువంటి దేవుణ్ణి నీ హృదయములో పదిలంగా నీవు నింపుకున్నప్పుడు, ఇది మొట్టమొదటిగా ఆమె జీవితము నుంచి మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. రెండవది, మానవులము సహజంగా ఎన్నో విషయాలకు భయపడుతూ ఉంటాం. ఎవరో చిన్న భయాన్ని మనకు కల్పిస్తే భయపడుతూ ఉంటాం. భవిష్యత్తును గురించినటువంటి భయము, ఆర్థిక ఇబ్బందులను గురించినటువంటి భయము, అనారోగ్యము, ఎన్నో రోగాలు, మనకు పేర్లు తెలియని రోగాలన్నీ కూడా మనల్ని చుట్టుముట్టేడుతూ ఉన్నాయి. ఆ విధంగా భయమును కలిగి ఉంటూ ఉన్నాము. మనము ఆరోగ్య సూత్రాలను పాటించి ఇంతకంటే ఎక్కువగా ఆ ప్రభువును మన హృదయాల్లో కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఎటువంటి భయము కూడా, భీతి మనకు కలిగించదు. ఇక్కడ కూడా ఆమె చెబుతూ ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని మనము పదిలంగా చదువుకొని ధ్యానము చేస్తే ఆ వాక్యము మనలో ఉన్న భీతిని తొలగిస్తూ ఉంది, భయాన్ని తొలగిస్తూ ఉంది అని ఆమె చెబుతూ ఉంది.
మూడవదిగా, ఈ ప్రపంచంలో మనది ఎదుర్కొంటున్నటువంటి ఏ విషయమైనా, ఎంత గొప్ప సమస్య అయినా, మనము ఊహకు మించినటువంటి సంగతి కావచ్చు, సంఘటన కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు చిరకాలము నిలిచి ఉండవు. మనిషి అన్న తర్వాత కష్టాలు తప్పవు. ఆ కష్టాలు మనము అనుభవించవలసిందే. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి రేపు ఉండదు. ఈ సమస్యలు శాశ్వతం కాదు. వీటన్నిటిని కూడా రూపుమాపే శక్తి, బలము, అత్యద్భుతమైనటువంటి శక్తి ఈ దివ్య వాక్కులో ఉంది. ఆ ప్రభువు ఈ దివ్య వాక్కులో ఉన్నాడు. ఆ ప్రభువును మన హృదయాల్లో మనము కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రధానంగా ఇటువంటి సందర్భాలను ఆమె తలుచుకొని, కష్టాలు వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన స్నేహితులు వారికి చేతనైనటువంటి సహాయాన్ని మనకు చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఇది సమస్యతో కూడుకున్నది, మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటే, మనము సహాయము చేసే గుణము కలిగి ఉండినప్పటికీ తప్పించుకొని పోతాము, మన మనస్తత్వాలు మార్చుకుంటాము. కానీ ఇక్కడ అవర్ గాడ్ నెవర్ చేంజెస్. మన దేవుడు ఎటువంటి సందర్భంలోనైనా ఆయన మనసు మన ఎడల మారదు అన్న విషయాన్ని ఆ తల్లి మనకు తన యొక్క జీవిత గాథ ద్వారా తెలియపరుస్తూ ఉంది. వీటన్నిటికీ కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సహనమును కలిగి ఉండాలి. వీ షుడ్ హ్యావ్ పేషెన్స్ ఇన్ అబ్టైనింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని ఆ తెరేసమ్మ జీవిత గాథ ద్వారా మనకు తెలిసి వస్తుంది. ఇక ఈరోజు పట్టణాలను మనము గమనించినట్లయితే, ముఖ్యంగా ఇది దివ్యసప్రసాదానికి భద్రమైన అభ్యంగమునకు గూర్చినటువంటి పట్టణాలను మన విచారణ గురువు ఎన్నుకొని నాకు కూడా వీటిని ఇచ్చాడు. దివ్యసప్రసాదము, ప్రియమైనటువంటి బాలబాలికలు, మీరు నేర్చుకున్నారా? దివ్యసప్రసాదం అనగా ఏమి చెప్తారా? తెలుగులో చెప్తారా, ఇంగ్లీష్లో చెప్తారా? గట్టిగా చెప్పండి. దివ్యసప్రసాదం అనగా ఏమి? వెరీ గుడ్. గోధుమ అప్పం ఉంది, ద్రాక్షరసం ఉంది. ఈ గుణములలో యేసు ప్రభుని యొక్క దివ్య ఆత్మ, యేసు ప్రభు యొక్క దివ్య శరీరము ఇమిడి ఉన్నాయి. యేసు ప్రభు యొక్క మానవ స్వభావము, దైవ స్వభావము కూడా ఉంది. దివ్య సప్రసాదము అన్నది ఒక దివ్య సంస్కారము. ద Sacrament is a visible sign of invisible grace. గోధుమప్పము దాని యొక్క రూపము, రంగు మనకు తెలుస్తూ ఉంది. అలాగే ద్రాక్షరసం యొక్క రంగు, రూపము మనకు తెలుస్తూ ఉంది. వీటి గుణములలో ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నప్పటికీ యేసు ప్రభువు యొక్క దివ్య ఆత్మ, దివ్య శరీరము ఈ యొక్క నడిపూజలో మారిపోతూ ఉంది అన్నది మనము విశ్వసించవలసినటువంటి సత్యము. దివ్య సప్రసాదము మామూలుగా ఆంగ్లములో అయితే కమ్యూనియన్ అంటాం. కమ్యూనియన్. ఈ దివ్య సప్రసాదాన్ని లోకనటం ద్వారా మనమందరము కూడా ఒక కుటుంబ సభ్యములుగా ఒక వేదిక కింద మనమందరము హాజరై, ఎన్ని కులాలున్నా, మతాలున్నా, ప్రాంతాలున్నా కూడా ఒక సంఘముగా, ఆ భగవంతుడు ఏర్పరిచినటువంటి ఒక కుటుంబంగా ఈ యొక్క కల్వరిగిరి బలిలో మనము పాల్గొంటూ ఉన్నాము. మనమందరము కూడా ఒకటి, మనందరినీ ఒకటి చేస్తూ ఉంది ఈ దివ్య సప్రసాదము. రెండవది, ఇహలోక సంబంధమైనటువంటి ఈ బాహ్య ప్రపంచానికి, ప్రాపంచిక ఆకర్షణలకు, ద కన్జ్యూమరిస్టిక్ వరల్డ్ అని చెప్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా దూరము చేస్తూ ఉంది. ఇట్ విల్ separate us from the worldly pleasures. The communion will separate us and it will set apart.
యాజ్ ఎ రాయల్ ప్రిస్ట్హుడ్, మనమంతా కూడా రాజరికపు గురుకులానికి చెందిన వాళ్ళం అన్నటువంటి విషయాన్ని ఈ దివ్య సప్రసాదమును లోకనటు ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంది. మూడవది కమ్యూనియన్ విత్ గాడ్, దేవునితో మమేకము కావటము. అవిలాపురి తెరేసమ్మ చెప్పింది కదా, దివ్య సప్రసాదము లోకొన్నప్పుడు మనమందరం కూడా ఆలోచించాలి. ఈరోజు చిన్నపిల్లలే కాదు, మన శారీరకమైనటువంటి ద ఫిజికల్ ఐస్, వీటిని మనము మూసివేయాలి. విశ్వాసం అనే కన్నును మనము తెరవాలి. ఆ విశ్వాసం అనే చూపు ద్వారా, కనుచూపు ద్వారా ఆ క్రీస్తు ప్రభు మనలో వేంచేసి వచ్చారు. ఆయనతో మమేకము అయ్యేదానికి మనము ప్రయత్నం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఈరోజు పవిత్రాత్మను కూడా మన పిల్లలు పొందుతూ ఉన్నారు. పవిత్రాత్మ వరములను గురించి, అనేకమైనటువంటి అనుగ్రహం గురించి పునీత పౌలు మహర్షి కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని సృష్టి ప్రారంభము నుండి కూడా ఈ ప్రపంచములో ఉంది. పరిశుద్ధాత్మకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆవిరి అని, బలముగా వీస్తున్నటువంటి గాలి అని, పావుర రూపమని, అగ్ని నాలుకల రూపమని చెప్పి ఈ విధంగా అనేకమైనటువంటి పేర్లను మనము పవిత్రాత్మను గురించి సంబోధిస్తూ ఉంటాము. పవిత్రాత్మను క్రీస్తు ప్రభువు కూడా పొందాడు. తాను బహిరంగ పరిచర్యను ప్రారంభించక ముందు యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను దగ్గరకు వెళ్ళి నాకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. ఆ జ్ఞానస్నానము పొందినప్పుడు ఆత్మ పావుర రూపంలో వించేసి వచ్చిందని, తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వరం మనకు వినపడింది. అది మనకు తెలిసి వస్తుంది. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అలాగే అనేక మంది ప్రవక్తలు పవిత్రాత్మను పొందారు. నూతన నిబంధనలో పెంతెకోస్తు దినమున శిష్యులు మరియ తల్లి కూడా ఆ పవిత్రాత్మను పొందారు. బలమైనటువంటి గాలి ఆ గదిలో ప్రవేశించి అగ్ని నాలుకల రూపములో వారిపై పవిత్రాత్మ దిగి వచ్చింది. అక్కడ శ్రీసభ పుట్టిన రోజు అని పెంతెకోస్తు మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాము. ఆ పవిత్రాత్మను స్వీకరించిన వారందరూ కూడా ఆ క్రీస్తు ప్రభువు అలనాడు శిష్యులకు ఇచ్చినటువంటి పరిచర్య, ద మ్యాండేట్ గివెన్ బై జీసస్ క్రైస్ట్, ఆ పవిత్రాత్మను పొందిన వీరందరూ కూడా ఇంకా ఎక్కువగా బలమును చేకొని కేవలము జ్ఞానస్నానము పొందిన రోజు నీటి చేత వీరు జ్ఞానస్నానమును పొందుతూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున నీకు జ్ఞానస్నానమునిచ్చుచున్నాను అని గురువు మనకు జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు చెబుతూ ఉన్నాడు. అలాగే ఈరోజు కూడా మీరందరూ ఈ పరిశుద్ధాత్మను పొందబోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క వరములను ఫలములను పొందుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ వరములు ఎన్ని నేర్చుకున్నారా? లేదు 7 చెప్పండి. అందరూ కలిసి ఒకే కంఠంతో గట్టిగా చెప్పండి. జ్ఞానము, పవిత్రాత్మ మధ్యలో ఆగిపోయింది. జ్ఞానము, బుద్ధి, విమర్శ, తెలివి, భక్తి, దైవ భయము. దైవభక్తి, దైవ భయము. మనము జ్ఞానస్నానము పొందినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నాం కాబట్టి మన తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు మన తరపున వాళ్ళు ప్రమాణము చేశారు. ఈరోజు బుద్ధి, వివరము, విచక్షణ, ఏది మంచి ఏది చెడు, విజ్ఞానమును కలిగి దైవ భయముతో దైవ భక్తి చేత మా యొక్క విశ్వాసాన్ని యువతి యువకులముగా ఆ జ్ఞానస్నానము చేత పొందినటువంటి ఆత్మను బలపరుచుకుంటూ ఈరోజు మరి ఒకసారి మీ జ్ఞానస్నానపు ప్రమాణాలను మీరు
నిర్వహించబోతూ ఉన్నారు. మీతో పాటు మేమందరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఒకే దేవుణ్ణి విశ్వసిస్తున్నాను. యేసు ప్రభువు తండ్రి నుంచి మనుషుడుగా అవతరించి మన పాపముల కోసం మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడయ్యాడు అని విశ్వసిస్తూ ఉన్నాం. అలాగే స్త్రీ సభను నేను విశ్వసిస్తూ ఉన్నాను అని మీరు ఈరోజు ప్రమాణము చేయబోతూ ఉన్నారు. ఈ పవిత్రాత్మను పొందినటువంటి శిష్యులు మరియ తల్లి తాను ఎన్నుకున్నటువంటి 72 మంది మరి క్రీస్తు ప్రభువును వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభు యొక్క శుభవార్తను నలుదిశలా చాటి చెప్పారు. స్త్రీ సభ బోధనలు చేశారు. పవిత్ర గ్రంథాన్ని నలుదిశల వారు వ్యాపింపచేశారు. అద్భుతమైనటువంటి కార్యములను నిర్వహించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాల బాలికలారా, ఈరోజు ఈ దివ్య సంస్కారములను పొందడం ద్వారా మనము కూడా ఆ ప్రభువు మనకు అప్పగిస్తూ ఉన్నాడు ఈ శుభ పరిచర్యను. ఈ ప్రేషిత కార్యాన్ని మన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ప్రభువు చెబుతూ ఉన్నాడు, ఏదో ఒక సంచి పట్టుకొని ఏదో బైబిల్ను పెట్టుకొని ఇంకొకటి అని కాదు. మన సంభాషణ, మన జీవిత విధానము, మన జీవన శైలి ఇవన్నీ కూడా ఆ ప్రభు యొక్క శుభ సందేశాన్ని, రక్షణ సందేశాన్ని అందించేదిగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు సువిశేషములో చెబుతూ ఉన్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. మనమందరం కూడా ఈ దివ్య సంస్కారములను పొందుట ద్వారా ఆ ప్రభువుకు సహోదరి సహోదరులము, తండ్రి అయిన దేవునికి వారసులము, ఆయన బిడ్డలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞాన స్నానము పొందినప్పుడు ఇహలోక సంబంధమైనటువంటి జీవితానికి మరణించి ఆ క్రీస్తు ప్రభువుతో మనము కూడా మరణించి ఆ పునరుత్థానంలో మనందరినీ కూడా భాగస్థులను చేస్తూ ఉన్నాడు అన్నది మనము విశ్వసించవలసినటువంటి సత్యము. తండ్రిని చేరే దారిని నేను అంటున్నాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే అని ఆ ప్రభువు నొక్కి వక్కానిస్తూ ఉన్నాడు. ఆ ప్రభువు ద్వారానే మనము ఆ పరలోక ప్రాప్తిని పొందగలము అన్న విషయాన్ని మనం మరచిపోకూడదు. ప్రియమైన సహోదరి సహోదరుల, చాలాసార్లు మన యొక్క జీవితాల్లో గమనించినట్లయితే పవిత్రాత్మకు విరోధమైనటువంటి పాపములను కట్టుకుంటూ ఉంటాం. మొట్టమొదటిది మన యందు మనకే విశ్వాసము లేకపోవడము. పరలోక రాజ్యము చేరటము ప్రతి వ్యక్తికి కూడా సాధ్యమే, సంభవిస్తూ ఉంది అని ఆ ప్రభువు చెబుతూ ఉన్నాడు. శ్రీ సభ కూడా మరియ తల్లి ద్వారా మనము త్రూ మేరీ టు జీసస్, మరియ తల్లి ద్వారా యేసు ప్రభువు చెంతకు అని మనకు బోధిస్తూ ఉంది. కొన్నిసార్లు మన మీద మనకు నమ్మకం లేకపోవడము, నేను ఇంతటి ఘోరమైన పాపాలు చేస్తూ ఉన్నాను కాబట్టి పరలోక రాజ్యము చేరటము అసంభవము. కొన్నిసార్లు ఆ ప్రభువు చెప్పింది కూడా మనము ఇతరులకు చెబుతూ ఉంటాం. ఒంటే సూది బెజ్జములో దూరిపోతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యమును చేరుట అసంభవము అని. ధనవంతుడు అని అన్నప్పుడు దేవుణ్ణి విస్మరించి దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి దివ్య సంస్కారాలన్నిటిని కూడా పడద్రోసి తన ఇష్టానుసారం జీవిస్తే అది నిజంగా అసంభవము. కానీ మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ దివ్య వాక్కును మనము పాటించినప్పుడు ఇది తప్పకుండా సాధ్యమే అని విశ్వసించాలి. రెండవది, ఎటువంటి మంచి పనులు చేయకుండా, సత్కార్యాలు చేయకుండా నేను తప్పకుండా పరలోక రాజ్యానికి అర్హుడను అని చెప్పడం. యువకుడు కూడా వచ్చాడు, తండ్రి పరలోక రాజ్యం చేరాలి అంటే ఏమి చేయాలి అని అన్నప్పుడు, నీకు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని పాటిస్తే ఇది సంభవిస్తుంది. సంతోషపడ్డాడు. నేను ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నాను కదా, కాబట్టి పరలోక రాజ్యం నాదే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నీకున్నదంతా కూడా వెచ్చించి నన్ను వెంబడించు అని అన్నప్పుడు అక్కడ ఆయన ఒక సత్కార్యం ద్వారా తన యొక్క
త్యాగ నిరతిని ఆ ప్రభు ఎడల కనబరచలేకపోయాడు. మూడవది, మనకు ఎన్నో విశ్వాస సత్యాలు ఉన్నాయి. డాగ్మా అని చెబుతూ ఉంటాము. నేనే అమలోద్భవిని అని మరియ తల్లి ప్రకటించటము, దివ్య సప్రసాదములో శారీరకమైనటువంటి దైవానుభూతిని కలిగి ఉన్నటువంటి, ఆంగ్లంలో చెప్పాలంటే ద ఫిజికల్ ప్రజెన్స్ ఆఫ్ జీసస్, ద రియల్ ప్రజెన్స్ ఆఫ్ జీసస్. సాక్షాత్తు యేసు ప్రభు ఈ దివ్య మందసములో ఉన్నాడు అన్న ఈ సత్యాలను మనము నమ్మలేకపోవడము, పరుల యొక్క ప్రగతిని, వారి యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యపడటము, ఇక నా జీవిత విధానం ఇదే అని పాపములోనే మనము జీవించటము, ఎప్పుడో మరణం సంభవించినప్పుడు కదా నేను మారు మనసు పొందాల్సింది, అప్పుడు చూసుకుందాములే అన్నది కాదు. మరణం వచ్చే వరకు వేచి ఉండకుండా ప్రతి ఆదివారము మంచి పాప సంకీర్తనమును చేసి దివ్య సప్రసాదమును లోకనాలి. ప్రేమైన బాలబాలికలారా, సహోదరి సహోదరులారా, వన్ షుడ్ రిసీవ్ కమ్యూనియన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గ్రేస్. దేవుని యొక్క అనుగ్రహాన్ని, కృపను కలిగి మంచి పాప సంకీర్తనము చేసి యోగ్య విధంగా ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. దివ్య సప్రసాదాన్ని స్వీకరించుటకు ముందు కనీసము 1 గంటైనా ఉపవాసం ఉండాలి. దీనిని మనమందరం కూడా పాటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క మాటలలోనే ప్రభు యొక్క వాక్యాన్ని, దివ్య సంస్కారాలను, ఆయన ఇచ్చినటువంటి సహోదర ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అనే వీటిని మనము పాటించవలసిన అవసరం ఉంది. శ్రీసభ బోధనలను ఆలకించి శ్రీసభ సత్యాలను విశ్వసించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు మనము ఆ ద్రాక్షావల్లి అయిన క్రీస్తు ప్రభువుతో అంటిపెట్టుకున్న వాళ్ళం అవుతాము. అలా చేయని పక్షమున మరి ఎండుగడ్డిగా ఆయనతో అనుబంధము ఏర్పరచుకోలేకపోతే ఎండుగడ్డితో సమానము. ఆ ఎండుగడ్డి అగ్నిలో పారవేయబడి ఆ బూడిదను ఎక్కడో చల్లబడుతుంది. ఈనాడు ఈ అవిల తెరేసమ్మ గారి పండుగ రోజున ఆమె యొక్క సుగుణాలను చేకొని వాటి ప్రకారము జీవించేదానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు దివ్య సప్రసాదము, భద్రమైన అభ్యంగము స్వీకరిస్తున్నటువంటి ఈ బాలబాలికలకు తల్లిదండ్రులు, ప్రధానంగా జ్ఞాన తల్లిదండ్రులు ఆ విశ్వాసమయందు, క్రైస్తవ సాంప్రదాయమందు వీరు జీవితాలను జీవించలాగున మీరు ప్రోత్సహించాలి, మీరు బలపరచాలి. వారిలో దైవ భయాన్ని, దైవ భక్తిని కలిగించాలి. వేద సత్యముల ఎడల వారు దృఢమైనటువంటి విచక్షణ, మంచి మార్గము, చెడు మార్గము అన్నది వారు గమనించి వారి యొక్క జీవితాల్లో పాటించ మీరందరూ కూడా సహాయపడవలసినటువంటి అవసరం ఉంది. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ రోజున మన విచారణ పాల పునీతురాలైన పునీత అవిలాపురి తెరేసమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థనలో మనం వేడుకుందాం. అలాగే మరియ తల్లి మాసాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. అక్టోబర్ మాసమంతా కూడా నాకు తెలుసు ఇంటింటా మీరు మరియ తల్లిని తీసుకువెళ్ళి ఈ యొక్క జపమాలను జపిస్తూ ఉన్నారు. మరియ తల్లి యొక్క దర్శనాలు, ఎన్నో దర్శనాలు, ఫాతిమా మాతగా, లూర్దు మాతగా, వేలాంగని మాతగా, యాత్రికుల మాతగా, ఆరోగ్య మాతగా ఆ మరియ తల్లి దర్శనాలు ఇచ్చింది. ప్రతి దర్శనము మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ మరియ తల్లి యొక్క సందేశాన్ని మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పాపాత్ముల మారు మనసుకై ప్రార్థించండి, ప్రపంచ శాంతి కోసం ప్రార్థించండి అని. అలాగే మరియ తల్లి వలె మనమందరము కూడా క్రీస్తు ప్రభువుకు శిష్యులుగా, సాక్షులుగా ఉండవలసినటువంటి అవసరము ఉంది. ఈ విషయాలను గమనిస్తూ ఈ పవిత్రమైనటువంటి పూజాబలిలో పాల్గొనుటకు మనం ప్రయత్నం చేద్దాం. దేవుని ఆశీస్సులను పొందుదాం. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయమున ప్రియమైన సహోదరి సహోదరులారా, బాలబాలికలారా, మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. మీరు పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము.
అతని ఏకైక పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో ఉండి లేచి పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ వ్యంగ దేవద్రవ్య అనుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడిన ఏలిన వారును జీవన ప్రదాతైన పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల బాంధవ్యమును పాపముల మన్నింపును శరీర ఉత్థానమును నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భద్రమైన వ్యంగం తీసే పిల్లలు వరుస క్రమంలో వస్తారు. మీరందరూ కూడా కూర్చొని ప్రార్థనా భావంతో ఈ సాంగ్యములో పాల్గొనండి. ఈ బిడ్డలారా, అయిన సర్వేశ్వరుడు తాను ఎన్నుకున్న బిడ్డలకు జ్ఞానస్నానం ద్వారా నిత్య జీవము గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనం చేయనట్లు ఇతైన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. Dear fathers, please extend your right hand towards the children. సర్వశక్తి గల సర్వేశ్వర, మానాదుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవనమును ప్రసాదించితిరి. వీరికి సహాయముగాను మార్గదర్శిగాను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, జ్ఞానము, భక్తి, దైవభయము జ్ఞానవరములను దయచేయాలి. మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జయముల పైన
సోదరి సోదరులారా, పవిత్రాత్మ వసగిన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమల యందు మనం ఏకమై సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సమిష్టిగా ప్రార్థించుదుముగాక. పవిత్రాత్మ వరము ద్వారా ప్రస్తుతం అభ్యంగము చేయబడిన మన సహోదరి సహోదరుల విశ్వాస ప్రేమలను తమ జీవిత పునాదులుగా పునరుద్ధరించుకొని క్రీస్తు ప్రభువునకు సాక్షులై మెలుగునట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుతున్నాము. అందరూ చెప్పండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పవిత్రాత్మ ద్వారా సమావేశమైన తిరుసభ మా పాలకులైన ఫ్రాన్సిస్ పాపు గారు, మా అగ్రపీఠాధిపతులు పూల అంతోని పీఠాధిపతులు పరమ ప్రభువకు క్రీస్తునాథుని రాక వరకు విశ్వాస ప్రేమలో స్థిరముగా నున్నట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము. ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. సమస్త ప్రపంచము ఒకే సృష్టికర్తను ఒకే పరలోక పితను గల మానవులందరూ జాతి దేశ భేదములను పాటించక
ఒకరినొకరు సోదరులుగా భావించుకొనుచు పవిత్రాత్మ యందు సుఖశాంతులతో కూడిన దైవరాజ్యమును భక్తి శ్రద్ధలతో వెతుకునట్లు ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. ఈ దివ్య బలి పూజలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని పవిత్రాత్మ ప్రేరణ ద్వారా నడిపించమని మరియు దైవ వాక్యము అనుసరిస్తూ క్రీస్తు సాక్షులుగా జీవించే శక్తిని దయచేయమని ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం, ప్రార్థించుదాము. సర్వేశ్వర, అత్యంత ప్రేమతో పవిత్రాత్మను అపోస్తులపై పంపితిరి, వారి వారసుల ద్వారాను మీ ప్రజల కొసగా చిత్తగించితిరి. పవిత్రాత్మ ప్రభావముతో ప్రథమమున సువిశేష బోధ ద్వారా అపోస్తులు వ్యాపకం చేసిన విశ్వాసమును, దైవ ప్రేమను సకల విశ్వాసుల హృదయములలో దృఢపరిచి దినదినాభివృద్ధి నొందినట్లు చేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు కానుకల సమర్పణ. Amen.
శరీరముగా మారిపోనా మనసంతాలి కూడా దివ్య శరీరముగా నేను మనసంతాలి కూడా దివ్య శరీరముగా నేను మధుర సంగముగా అర్పింతు దేవా సమర్పింతు దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత తెరేసా భక్తివంతమైన అంకిత జీవితము నీకు మిక్కిలి ప్రీతిపాత్రముగా ఉండెను. కావున ఆమెను సన్మానించుచు మేము తెచ్చిన ఈ కానుకలు నీ ఘనతకు అంగీకారయోగ్యమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు. అతడు శాశ్వత బలి అర్పణముల విధానమును స్థాపించెను. మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థము అర్పింపవలనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించునప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు దారవోసిన దివ్య రక్తనమును పానము చేసినప్పుడెల్లా మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళపులన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమున
పరిపూర్ణులు పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు పావన పితా నీవు నిక్కముగా పవిత్రుడవు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము వేలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము ప్రపంచమాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించకై ప్రజలను నిరసము పరుచుచున్నావు కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చున్నాను పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచాలుతున్నాము ఈ విధమునైన మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నిర్వహిస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచూడెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమున నీ భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచుండెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలైనా ఈ నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై జారబోయెను. ఈ నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము మా యేసువా నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును సాటెదము నీవు మరణమొచ్చు వరకు మేము లేచియుందుము మేము లేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. ఇవేనుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దైవమాదైన మరియమాతతోనూ పునీత జోజపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తలుతోనూ వేద సాక్షులతోనూ పునీత
ఆవిలాపురి తెరేసమ్మ వారితోనూ పునీత లూకా వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిగా సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన న్యాయము మాకు అనుగ్రహించు, మా పాపములను మన్నించండి, మమ్ము శోధనయందు ప్రవేశింపకుండా కీడుల నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గోరె పిల్ల, సకల పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గోరె పిల్ల, సకల పాప
సర్వేశ్వరుని గొర్రె పిల్ల సకల పాప పరిహారకుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల శాంతి తోడమము ఏలుము రాజా శాంతి తోడమము ఏలుము రాజా వెలుగులో నమము నడుపుము ప్రభువా వెలుగులో నమము నడుపుము ప్రభువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల సకల పాప పరిహారకుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు బయట ప్రవేశించటకు నేను పాత్రను కాను కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. ప్రియమైన సహోదరి సహోదరులకు దయచేసి గమనించండి. మేత్రాలను నూతనముగా దివస ప్రసాదమును స్వీకరిస్తూ ఉండేటువంటి బాలబాలికలకు మొట్టమొదట దివస ప్రసాదమును పంచిస్తారు. వారి వెనకాల భద్రమైన అభ్యంగమును స్వీకరించినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు వెనకాల రావాలి. దివస ప్రసాదమును మొట్టమొదటిసారిగా స్వీకరిస్తూ ఉండేటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇరువైపున ఉండాలి. తల్లి తండ్రి ఇద్దరు కూడా మీ అమ్మాయిని లేదా మీ అబ్బాయికి ఇరువైపున రెండు వైపులా నిలబడి మీ అబ్బాయిని మీ అమ్మాయిని ముందుకు తీసుకొని రావాలి. దయచేసి ఎక్కడ ఉన్నా కూడా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా మీ బిడ్డల దగ్గరికి రావాలని మనవి చేస్తున్నాము. పిల్లలు వచ్చి నిలబడండి. ఒకరు సిస్టర్స్ హస్బెండ్ స్టాండ్ లైక్ అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు స్వస్థపరచును శక్తినిచ్చు
పరచును ముక్తి నొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవ సుతుని విందు మంచి కాపరిని నేనే మీరు నా గొర్రెలు అది నా స్వరమును వినును వాణిని ఎరుగుదును మంచి కాపరిని నేనే మీరు నా గొర్రెలు అది నా స్వరమును వినును వాణిని ఎరుగుదును గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆపితో పలికిన ప్రభుని త్యాగవిందు అని ఆపితో పలికిన ప్రభుని త్యాగవిందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మన విచారణ పండుగను పురస్కరించుకొని కర్నూలు మాజీ పీఠాధిపతులు, హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులుగా ఉన్న మన పూల అంతోని మేత్రానులు ఈ రోజున మన విచారణకు విచ్చేసి దివ్యబలి పూజలు సమర్పించి మన విచారణ బాల బాలికలకు దివ్య సప్రసాదమును భద్రమైన అభ్యంగమును ఇచ్చి ఉన్నారు. దయచేసి ముగింపు ప్రార్థనకు అందరూ లేచి నిలబడండి. ప్రార్థించుదము. మా ప్రభు అయిన దేవా, నిన్ను విధేయించి జీవించు నీ కుటుంబమును స్వర్గపు ఆహారముతో పోషించితివి. వీరందరూ పునీత తెరేసా ఆదర్శమును అనుసరించుచు నీ ప్రేమను వేణువుల్లో పొగుడినట్లు ఆ పిమ్మట పరమానందమును అనుభవించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శ్రమలను వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుకై ప్రార్థించండి. మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్మలను నీటి వలనను పవిత్రాత్మ వలనను తన బిడ్డలుగా చేసుకొనెను. ఆయన మిమ్ము ఆశీర్వదించి పితృప్రేమతో మిమ్ము సర్వదా ఆదరించునుగాక. సర్వేశ్వరుని జనితైక కుమారుడైన యేసుక్రీస్తు సత్యస్వరూపియగు పవిత్రాత్మ నిత్యము శ్రీ సభ యందు ఉండునని వాగ్దానము చేసెను. ఆయన మిమ్ము ఆశీర్వదించి సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుటలో మీకు ధైర్య స్థైర్యములనిచ్చునుగాక. పవిత్రాత్మ శిష్యుల మీదికి వేంచేసి వచ్చి వారి హృదయములను ప్రేమ జ్వాలలతో నింపెను. ఆయన మిమ్ము ఆశీర్వదించి విశ్వాసము దైవ ప్రేమ యందు మిమ్మలను ఏకము గావించి దైవరాజ్యములోనికి మిమ్మలను కొనిపోవునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
క్రీస్తునాథుని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మన మధ్యకు విచ్చేసిన మన హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 పూల అంతోని మేత్రాలను వచ్చి వేదికను అలంకరించాలని అందరూ చప్పట్లు కొడుతూ పీఠం ముందుకు ఆహ్వానిద్దాం. జనవరి నెల 3వ తేదీ 2021వ సంవత్సరం మన కర్నూలు పీఠాధిపతులు మన మధ్యలో నుండి బదిలీ అయి జనవరి 3వ తేదీ సాయంత్రము 8 గంటల సమయంలో అగ్రపీఠాధిపతులుగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతులుగా వారు హైదరాబాద్ మరియు వారి కింద వచ్చేటువంటి 7 మేత్రాసనాలకు అగ్రపీఠాధిపతులుగా అధిరోహించారు. జనవరి నెల 3వ తేదీ 2021వ సంవత్సరం. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా మన పునీత అవిలాపురి తెరేసమ్మ వారి యొక్క విచారణకు మొట్టమొదటిసారిగా వచ్చి ఉన్నారు. కావున మేత్రానుల వారిని మన విచారణలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి తరపున, ప్రతి ఒక్క కుటుంబము తరపున ఈరోజు సత్కరిస్తూ ఉన్నాము. ఇందుకు గాను గాబ్రియల్ మాస్టర్ గారు మరియు మేసా వరప్రకాష్ మాస్టర్ గారు వచ్చి మేత్రానులను శాలువతో కప్పి అభినందించాలని మనవి చేస్తూ ఉన్నాము. అదే విధముగానే మన అందరి తరపున కరకల ఫ్రాంచైజ్ మాస్టర్ గారు ముందుకు వచ్చి బొకేలు ఇచ్చి అభినందించాలని మనవి చేస్తూ ఉన్నాము. మర్యాదల సభ్యులు అందరూ ముందుకు వచ్చి మేత్రానులకు మన విచారణ తరపున, మన విచారణలో ఈ రోజున 70 మంది బాలబాలికలకు దివస ప్రసాదమును భద్రమైన అభ్యంగమును ఇచ్చినందుకు కృతజ్ఞతగా మన విచారణ తరపున మన మర్యాదల సభ్యులు అందరూ కూడా ఒక చిన్న కానుకను మనందరి పేరిట ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మన కర్నూలులో ఉండేటువంటి సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేటువంటి యాసక్ గారి శౌర్యులు మేడం గారు మన నేత్రాలను శాలువతో సత్కరిస్తూ ఉన్నారు. అందరూ కూడా చప్పట్లు కొడదాం. ఇప్పుడు మన విచారణ కింద ఉండేటువంటి కల్లూరు గ్రామ పెద్దలు మరియు యువకులు మన మేత్రానుల వారిని పూలతోనో శాలువతోనో సత్కరిస్తూ ఉన్నారు. అందరూ చప్పట్లు కొడదాము.
ఇప్పుడు మన విచారణలో ఇంకా ఎవరైనా కానీ ముందుకు వచ్చి సత్కరించాలనుకున్న ముందుకు రండి. మరి మోసెస్ వారి యొక్క కుటుంబం తరఫున మేత్రాన్లు వారిని సత్కరిస్తూ ఉన్నారు. మన సెయింట్ మేరీస్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ మరియు వారి యొక్క సిబ్బంది స్టాఫ్ వచ్చి మేత్రాన్ల వారిని పూలతోనూ శాలువతోనూ సత్కరిస్తూ ఉన్నారు. రెండు 3 నిమిషాలు అభినందన పత్రిక దయచేసి మన ఉపదేశి గారు మనందరి తరపున కూడా అందిస్తారు. గురుతర బాధ్యతలతో కడప మేత్రాసన యాజకుడిగా సేవలు అర్పించి ప్రభు ప్రేషిత విశ్వాస ప్రయాణములో కర్నూలుకు 4వ కాపరిగా సేవా కృషివలుడిగా ఇంతింతై ఒత్తిడింతై అన్నట్లుగా హైదరాబాద్ అగ్రమేత్రాసనకు అగ్రపీఠాధిపతులుగా ఉన్నత శిఖరమును అధిరోహించిన మహాఘన శ్రీ పూల అంతోని తండ్రి గారికి దివ్య పాద అరవిందమునకు ముఖలిత హస్తాలతో పునీత అవిలాపురి తిరేసమ్మ గారి విచారణ ప్రజల అభినందన సుమాల. గుడిలో ప్రమిదలగా పువ్వుల మధ్య దారముల ఉషోదయ సూర్యుల చీకటిలో కాంతి రేఖల చంద్రుని కోసం చకోరాల ఎదురు చూచినట్లుగా 7 వసంతాల దైవీకరణ సంస్కరణల నిరీక్షణ అనంతరాలను అధిగమిస్తూ మరోమారు మా విచారణ దేవాలయ ప్రాంగణంలోకి అడుగుడి మీ పవిత్ర హస్తాలతో దైవ సంస్కారం నిర్వహించుటకు ఇచ్చేసిన మీ జ్ఞాన విద్యలమైన మమ్ములను మరొక మీ చల్లని సహృదయముతో మా విచారణ బాలాబాలికలకు నూతన సప్తసాదమును భద్రమైన అభ్యాంగనముతో పవిత్రీకరించి సత్య శ్రీసభలోనికి ఆహ్వానించి దైవిక కార్యక్రమం నిర్వహించి దేవుని ప్రతినిధి మీ జీవన శైలిలో ఎన్నో ఒదుదుడుకులను ప్రయాణమునకు నిదర్శనం మీరు. మీ త్యాగ నిరంతరమైన జీవితం భావితరాల వారికి ఆదర్శం. మీ అలుపెరుగని ధార్మిక సేవా కృషి అనుగ్రహ ఫలితంగా అగ్రపీఠాధిపతులుగా కీర్తి గణించారు. తమరి భక్తి పరవశ సుమధుర గానాలతో మనసుని తాకే మీ మధురమైన దైవ ప్రసంగాల మాధుర్యముతో మనుషులను తరింపచేసి ప్రభు మార్గమును సరళమైన విశదీకరణలతో వివరిస్తూ నడిపించినందులకు మా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాము. మా కాపరిగా మేపరిగా జ్ఞాన తండ్రిగా కలకాలం నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యములతో వడ్డిల్లున్నట్లుగా చల్లని మనసుతో ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి అడుగుజాడల్లో ముందుకు సాగాలని మనసారా ప్రార్థిస్తూ మీ జ్ఞాన బిడ్డలమైన మేము మా అనుదిన ప్రార్థనలో మీకోసం సదా ప్రార్థన సలుపుతాం. అలాగే మీరు మీ దైవ ప్రణాళికల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ప్రార్థిస్తూ మీరు కూడా మా మైత్రాసనం కోసం మా విచారణ ప్రజల కోసం సదా మీ అనుదిన ప్రార్థనలో గుర్తించుకోమని విన్నవిస్తున్నాము. సదా నేను మీతో ఉంటాను అని యేసయ్య మాటను మీ హృదయంలో పదిలపరుచుకొని ఎల్లప్పుడూ మా హృదయాల్లో కూడా మాతో పాటు ఉంటారని కోరుకుంటూ పునీత అవిలాపురి తీరసమ్మ విచారణ జ్ఞాన బిడ్డల అభినందన సుకుమాలను అందుకోండి. ఇట్లో విచారణ గురువులు, విచారణ విశ్వాసులు, కర్నూలు కోకెత్తగల విచారణ, కర్నూలు మేత్రాసనము. ఇప్పుడు మన మేత్రానులు మనతో కొద్ది క్షణాలు కానీ కొన్ని నిమిషాలు కానీ మాట్లాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నిజంగానే భగవంతుడు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను.
మీరు గమనించినట్లయితే అవిలాపురి తెరేసమ్మ పండుగ పూజను కర్నూలు మిత్రానులుగా నేను ఎప్పుడు నిర్వహించలేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈ అక్టోబర్ మాసము అంతా కూడా ఇటలీ, జర్మనీ మరియు అమెరికాకు వెళ్ళి మన మేత్రాసనాల అవసరాల నిమిత్తము విదేశాలకు పోవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ అవిలాపురి తెరేసమ్మ పండుగకు నేను రాలేదు. కానీ చాలా సంతోషం, ముందుగా చెప్పినట్లు ఇది దేవుడే నాకు ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ విషయమై మీ విచారణ గురువులకు నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే నాకు ఈ అక్టోబరు, నవంబర్, జనవరి వరకు ఊపిరి ఆడకుండా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో డేట్లు మారుస్తూ వచ్చాడు, లేదు అంతరాజు రావట్లేదు, ఇక్కడ లేదు అక్కడ లేదు అని చెప్పాను. నేను ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నాను. సరే ఒకసారి సెక్రటరీతో మాట్లాడి ఏదైనా ఫ్రీగా ఉన్న రోజు తప్పకుండా ఆయన ఇస్తాడు. మరి మీరు మీ అనుకూల ప్రకారము డేట్ను నిర్ణయించి ముఖ్యంగా మీ అందరితో మాట్లాడి చెప్పినట్లయితే వస్తాను అని ఆ విధంగా చెప్పాను. ఆ మేరకు మీరందరూ కూడా మీ విచారణ గురువులతో కలిసి ఈ యొక్క సాయం సమయాన్ని ఈ విధంగా పండుగను మనము నిర్వహించుకునేదానికి సహకరించినందుకు మీ విచారణ గురువులకు నేను ముందుగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్యాంపస్కి వచ్చినప్పుడంతా నా బాల్యం గుర్తొస్తుంది. 9, 10వ తరగతి అదిగో అక్కడ క్లాస్ రూమ్లో చదివాను. తర్వాత కోల్స్ మెమోరియల్ కాలేజీ, ఎస్టీబీసీ కాలేజీ, ముఖ్యంగా నా 9, 10 బాల్య జీవితం ఈ గుడి చుట్టే కొనసాగించాను. రాజప్ప గారు, బిషప్ రాజప్ప గారు, మరి మన జేఎంజే కన్యాస్త్రీలు, ఎంతోమంది మీ అన్ని కుటుంబాలు కూడా ఎంతో చక్కగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రత్యేకించి క్రీస్తు జయంతి నాడు, తర్వాత పాస్కా పండుగ, తపస్కాల దినాలన్నీ కూడా ఇక్కడే చేసేవి. అప్పుడు మనకు ఆ కెథీడ్రల్ లేదు, ఇదే మనకు కెథీడ్రల్. మరి ఇంటర్మీడియట్ నుంచి ఫాదర్ అంతోన్ రాజు గారు కూడా నా క్లాస్మేట్గా గురువు అయ్యే వరకు మేము కలిసే ఇక్కడ తిరిగాం. తర్వాత బెంగళూరుకు వెళ్ళిన తర్వాత మా ఫిలాసఫీ, థియాలజీ కూడా అక్కడ చదవటం చాలా సంతోషం. మరి బహుశా ఈ అనుబంధంతో మరి మిమ్మల్ందరినీ కూడా ఒకసారి అగ్రపీఠాధిపతిగా వస్తే బాగుంటుందని ఆలోచించారనుకుంటా. ఆ విధంగా నాకెంతో సంతోషం ఇస్తూ ఉంది ఈ క్యాంపస్ వచ్చినప్పుడంతా. మేము మిగతా విచారణలకు వెళ్ళినప్పుడు అంత కలబుర గంపలాగా ఉంటుంది. కొన్ని మఠవాస కన్యాస్త్రీలు పిల్లలు కావచ్చు, హాస్టల్ పిల్లలు కావచ్చు, నర్సులు కావచ్చు, ఈ విధంగా అంత కలిసి ఒక పెద్ద సమూహం అవుతుంది. కానీ ఈ విచారణలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే అన్నీ కూడా క్రైస్తవ సాంప్రదాయంలో పాత పద్ధతులలో జీవించినటువంటి కుటుంబాలు ఇది. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా 4 మాటలు చెప్పాలన్నటువంటి ఆలోచన వస్తుంది. అందరూ పెద్దలు, సాంప్రదాయ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు కనపడరు. ఈరోజు వీళ్ళను మనం ప్రొజెక్ట్ చేశాం, కానీ లేకపోతే అంతా పెద్దలే. ఎంతో చక్కగా ఈ విచారణ ఉంటుంది. మరి ఎంతో గొప్పగా మీ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవుని యందు భక్తిని, భయాన్ని, అవిలాపురి తెరేసమ్మ, బాలయేసు, అంతోని వారు, ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా సమయంలో కూడా మీరు చాలా విషయాల్లో ముందుకొచ్చారు, సహాయపడ్డారు. ఏ పండుగ విషయమైనా, ఏ కార్యక్రమమైనా మీ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆ మేరకు నేను ఎంతగానో మనస్ఫూర్తిగా మీ అందరికీ, నేను ఒక్కరిని చప్పట్లు కొడితే సరిపోదు, మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా ఇలాగే మన భక్తిని, విశ్వాసాన్ని చాటుకుందాం. క్రీస్తు ప్రభువుకు నిజమైనటువంటి సాక్షులను చెప్పే విధంగా ఇతరులకు సాక్ష్యమునిద్దాం. మరి ఒకసారి మీ విచారణ గురువులకు, పెద్దలకు, మర్యాదలము, జేఎంజే మఠకన్యలకు, మరి మన
సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థలు, మన స్కూల్ యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. కైండ్లీ కీప్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. తప్పకుండా మీకోసం నేను నా ప్రార్థనలో గుర్తించుకుంటున్నాను. నా బాల్యము, నా యవ్వనము, గురుత్వ జీవితము, మేత్రానులుగా ఎంత భాగ్యం ఈ యొక్క క్యాంపస్లో నేను తిరగటం. దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వరము. మీ అందరి యొక్క ప్రోత్సాహము, ప్రార్థన సహకారం కూడా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఎంతో వైభవముగా మనము మేత్రానుల వారి యొక్క సమక్షంలో మొట్టమొదటిసారిగా ఈ విచారణ ఇంత ఘనంగా మనము దివ్యబలి పూజ చేసుకోవడము, పండుగ చేసుకోవడము నాకు తెలిసినంత వరకు ఇదే మొట్టమొదటిసారి. మరి ఈ రోజున ప్రత్యేకంగా ఎంతోమందిని నేను అభినందిస్తున్నాను. మొట్టమొదటిగా దివ్య సప్రసాదములు స్వీకరించిన బాలబాలికలకు I really congratulate each and every boy and girl. You have taken a lot of interest in learning the prayers and also attending the classes. తల్లిదండ్రులందరికీ కూడా నా అభివందనం. మీ యొక్క పిల్లలను సరైనటువంటి టయానికి పంపిస్తూ క్లాసులకు అన్ని జపాలు మీరు కూడా చర్య తీసుకున్నందుకు నేర్చుకోవడంలో మీ తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరము చప్పట్లు కొడుతూ బాలబాలికలను అభినందిద్దాం, వారి యొక్క తల్లిదండ్రులను కూడా అభినందిద్దాం. అదే విధముగానే వీరిని తయారు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన సహాయక గురువు ఫాదర్ బాలయేసు గారు. మరి ఫాదర్ బాలయేసుతో పాటు మన జేఎంజే మఠకన్యలు ప్రత్యేకముగా వారికి తర్ఫీదును కూడా ఇచ్చిన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరం చప్పట్లు కొడుతూ కన్య స్త్రీలను మన బాలయేసు ఫాదర్ గారిని అభినందిద్దాం. అదే విధముగానే ఈ రోజున ప్రత్యేకముగా మందరికీ కూడా మంచి పాటలు పాడి వినిపించి ఈ యొక్క సాంగ్యాన్ని బాగా నడిపించినందులకు గాన బృందానికి అందరికీ కూడా అమ్మాయిలకు మరియు యువతి యువకులకు పెద్దలకు క్యాషియో రాజుకు మరి పాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. అదేవిధంగానే పీఠము అలంకరించినటువంటి మన జేఎంజే మఠకన్యలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకొకసారి మన పీఠాధిపతులకు నా అభినందనలు మరియు కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇంకొకసారి దీవించి ఆశీర్వదించాలని దేవుని కోరుకుంటూ మనమందరం కూడా లేచి నిలబడి మరియమాతకు కృతజ్ఞతగా మరియమాత యొక్క పాటను పాడుకుందాము. లూర్దు మాత చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రాణివి, నీకే మా పుష్పాంజలి అర్పింతునమ్మ, నీకే మా పుష్పాంజలి అర్పింతునమ్మ. లూర్దు మాత నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన మాతవు, నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన మాతవు. పుష్పించే నీ హృదయం, వికసించే నీ రూపం, పుష్పించే నీ హృదయం, వికసించే నీ రూపం. ఆదర్శ తల్లివి నీవేనమ్మా, ఆదర్శ తల్లివి నీవేనమ్మా. లోడు మాట చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రాణివి, నీకే మా పుష్పాంజలి అర్పింతునమ్మ, నీకే మా పుష్పాంజలి అర్పింతునమ్మ. లోడు మాట జేసునాథుని దిక్కడి పంచకు తిరుగుదేమా మరియ
మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. జ్యేష్ఠ జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. జ్యేష్ఠ అంతోని వారా మా కొరకు వేడుకొనండి. దేవుని సకల చేష్టులారా మా కొరకు మా వేడుకొనండి. నిత్య సహాయ మాత మాకు సహాయం మా కావలిన చేయండి. సన్మనసుకులారా మా కావలిగా ఉండండి. పునీత విలాపురి తెరేసమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.